హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా తక్కువ టైంలోనే మనం చేసుకోవాల్సిన స్వీట్ ఏంటంటే రవ్వ లడ్డు అనమాట. సో దీన్ని అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు సూజీని అయితే తీసుకుంటున్నాను. సో సూజీ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ పిండి అనమాట. అలాగే దీంట్లోకి 1/2 కప్ వరకు కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల పాలను కూడా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. సో ఈ పాలు కొబ్బరి అనేదంతా రవ్వకు పట్టేసి మొత్తం మెత్తబడుతుంది అనమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులోని కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ అంతా బాయిల్ అయిన తర్వాత ఒక 10-15 కిస్మిస్లు అలాగే జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. సో ఇవి మాడకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోని మరికొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం ముందే కలిపి పెట్టుకున్నటువంటి ఈ రవ్వ మిశ్రమాన్ని మొత్తం వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు మాడకుండా వేయించుకోవాలి. సో ఇదంతా అడుగంటకుండా ఇలా వేయించుకున్న తర్వాత తీసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరొక గిన్నె పెట్టుకొని అందులోని 1 కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మనం షుగర్ అయితే ఏ కప్తో తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే వాటర్ కూడా తీసుకోవాలి. సో అదే కప్తోని 1 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లోని ఇలా బాయిల్ చేసుకోవాలి. సో ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక సన్న తీగ పాకం వచ్చిన తర్వాత దీన్ని దింపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాకం కొద్దిగా చల్లారిన తర్వాత మనం ముందే రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండిలోకి మొత్తం కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మనం మొత్తం ఒకేసారి వేసుకుంటే ఉండలు కట్టేస్తుందండి. అందుకని చెప్పేసి నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తున్నాను. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం లో ఫ్లేమ్లోని ఒక 2 మినిట్స్ వరకు దీన్ని అయితే ఉడికించుకోవాలండి. ఎందుకంటే కొంచెం రవ్వ అనేది మెత్తపడుతుంది. సో ఇదంతా ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం చేతిలోని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని 2 చేతులను ప్రెస్ చేసిన తర్వాత దీంట్లోకి మనం కొద్దిగా రవ్వను తీసుకుంటూ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ప్రతి లడ్డూకి మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటూ ఇలా చిన్నగా ఉండలను అయితే చేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన సైజులోని మీరైతే చేసుకోవచ్చు. సో ఇలా రౌండ్గా బాల్స్ లాగా వస్తాయి అన్నమాట. సో మీరు ఈ లడ్డూలు చేసుకునేటప్పుడు కంపల్సరీగా మన హ్యాండ్స్కి అయితే ఆయిల్ లేదా నెయ్యినైతే కంపల్సరీగా రాసుకోవాలండి. మనం వీటిని 10 డేస్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి, ఏం పాడవవు. ఇంతేనండి, మన రవ్వ లడ్డూలు రెడీ అయిపోయాయి. సో ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.